కారు దిగినప్పటి నుండి జ్యోతి ముఖం ముడుచుకోవడం చూసి రంగయ్య మెల్లగా కొడుకునడిగాడు. ఒరే విజయ్, మీ ఆవిడ మొహం అలా ఉందేంటి? రావాలని లేదా? విజయ్ నిజం దాస్తూ తడబడుతూ సమాధానం చెప్పాడు. అదేం లేదు నాన్న, జర్నీ వల్ల అలసటగా ఉంది అంతే. జ్యోతి తన బ్యాగ్ పట్టుకొని చిరాకుగా విజయ్ చెవిలో గొనిగింది. విజయ్ విజయ్ ఇంకా ఎంతసేపు ఇక్కడ? రేపు మార్నింగే వెళ్ళిపోదాం ప్లీజ్. విజయ్ బతిమాలుతున్నట్టుగా భార్య వైపు చూశాడు. జ్యోతి, అప్పుడే అలా? కనీసం 2 రోజులు ఉండాలి కదా. రామలక్ష్మి హారతి పట్టడానికి సిద్ధమవుతూ ప్రేమగా పిలిచింది. రామ్మా, కోడలా, లోపలికి రా, నీకోసం పిండి వంటలు చేశాను. జ్యోతి లోపలికి అడుగు పెట్టకుండా చుట్టూ అయిష్టంగా చూస్తూ అడిగింది. అత్తయ్య, నాకు ఆయిల్ ఫుడ్ అస్సలు పడదు. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందా? రామలక్ష్మి అర్థం కాక తెల్లముఖం వేసింది. అదేంటమ్మా, మన పెరటి గాలి కంటే స్వచ్ఛమైనది ఇంకేముంటుంది? జ్యోతి తన డ్రెస్ ని విదిల్చుకుంటూ విజయ్ వైపు కోపంగా చూసింది. అయినా ఈ దుమ్మేంటి? నా వైట్ డ్రెస్ పాడైపోతోంది. రంగయ్య కోడలిని సంతోషపెట్టాలని తాను చేసిన త్యాగాన్ని గుర్తు చేశాడు. అమ్మాయి గారు, మావయ్యని మర్చిపోయారా? ఆ పొగాకు కూడా మానేశా నీకోసమే. జ్యోతి ఫోన్ ఎత్తి పట్టుకుని నెట్వర్క్ కోసం అటూ ఇటూ నడుస్తోంది. గుడ్ మావయ్య, కానిక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. నేనసలు ఎలా ఉండాలి? విజయ్ తన తండ్రి ఆశీస్సులను చూపిస్తూ నచ్చజెప్పాడు. జ్యోతి, ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు. నాన్న ఎంత ఆశగా ఎదురుచూశారో చూడు. జ్యోతి తన అసహనాన్ని దాచుకోకుండా నేరుగా చెప్పేసింది. నీ బలవంతం వల్ల వచ్చాను విజయ్, లేకపోతే నీ పాటికి నేను మాల్లో ఉండేదాన్ని. రామలక్ష్మి ఎలాగైనా కోడలిని ఒప్పించాలని ప్రయత్నించింది. కోడలా, పక్కన పల్లెలో జాతర జరుగుతోంది, వెళ్దామా? జ్యోతి వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతర? ఆ రద్దీను నేను ఉండలేనత్తయ్య, నాకు తలనొప్పొస్తుంది. రంగయ్య ఆశగా కోడలి వైపు చూశాడు. పోనీ పొలం దగ్గరికి వెళ్లి సరదాగా గడుపుదామా తల్లి? జ్యోతి ముక్కు మూసుకుంటూ అసహ్యంగా ముఖం పెట్టింది. నో వే, అక్కడ మట్టి బురద, నా వల్ల కాదు. విజయ్ భార్యకు తక్కువ గొంతుతో హెచ్చరిక లాంటి విన్నపం చేశాడు. జ్యోతి ప్లీజ్, అందరూ నిన్నే చూస్తున్నారు, కాస్త నవ్వు. జ్యోతి మొండిగా అరుగు మీద కూర్చుంది. నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు విజయ్, నాకేం నచ్చడం లేదిక్కడ. రామలక్ష్మి నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. సరే అమ్మా, నీకు నచ్చినట్టుగానే ఉండు. భోజనం చేసి విశ్రాంతి తీసుకో. జ్యోతి తన బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టింది. విజయ్, ఊబర్ బుక్ చేయి, నేనిప్పుడే వెళ్ళిపోవాలి. విజయ్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఊబర్ రాదు జ్యోతి, ఇది పల్లెటూరు. జ్యోతి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా విజయ్ని నిందించింది. అదే నా ప్రాబ్లం, ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు. నువ్వు నన్ను మోసం చేసి తెచ్చావు. రంగయ్య కంగారుగా గదిలోకి వచ్చాడు. అమ్మో, గొడవ జరుగుతోందా? విజయ్, ఏమైందిరా? జ్యోతి అబద్ధం చెబుతూ వెళ్లిపోవడానికి సాకులు వెతికింది. ఏం లేదు మావయ్య, నాకు అర్జెంటుగా సిటీలో వర్క్ ఉంది. రామలక్ష్మి మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. పనుంటే ఫోన్లో చేయొచ్చు కదా తల్లి, అందరూ ఇక్కడే ఉన్నాం కదా. జ్యోతి విలాసవంతమైన తన అపార్ట్మెంట్ ని గుర్తు చేసుకుంది. అత్తయ్య, మీకు అర్థం కాదు, నాకు నా స్పేస్ కావాలి. ఇక్కడంతా ఇరుగ్గా ఉంది. విజయ్ చివరి ప్రయత్నంగా ఒక రాజీకి వచ్చాడు. సరే జ్యోతి, నీకు నచ్చకపోతే రేపు ఉదయమే వెళ్దాం. ఈ రాత్రి కొండు. ప్రతి నిమిషం నాకు నరకంలా ఉంది. ఎప్పుడెప్పుడా సిటీ రోడ్లు చూస్తానా అనుంది. రంగయ్య బాధగా అడిగాడు. మేమేమైనా తప్పు చేసావా అమ్మా? జ్యోతి సిటీ హడావిడిని కోరుకుంటున్నట్లు చెప్పింది. మీరు కాదు మావయ్య, ఈ వాతావరణమే నాకు నచ్చదు. అంతా నిశ్శబ్దంగా బోరుగా ఉంది. రామలక్ష్మి తన గంభీరమైన ప్రశ్నను వేసింది. మరి మేమిక్కడే పుట్టి పెరిగాం కదా, మాకు బోరు కొట్టదు కదా? జ్యోతి తన పందా మార్చుకోలేదు. అది మీ ఇష్టం అత్తయ్య, కానీ నా లైఫ్ స్టైల్ వేరు. విజయ్ మొదటిసారి జ్యోతిపై గొంతు పెంచాడు. జ్యోతి, చాలి కాపు, నాన్న మనసు కష్టపడుతోంది. జ్యోతి ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసింది. నువ్వు నన్ను అరిచావు, కేవలం వీళ్ల కోసం నన్ను తిడుతున్నావా? రామలక్ష్మి కొడుకుని వారించింది. ఒరే విజయ్, వద్దురా, తననేమీ అనకు. రంగయ్య మనసు చంపుకుని వెళ్లిపోమ్మని చెప్పాడు. సర్లే తల్లి, నీకిష్టం లేని చోట నువ్వు ఉండలేవు. విజయ్, తనని తీసుకెళ్ళు. జ్యోతి తన తప్పును విజయ్ మీదకు నెట్టింది. థ్యాంక్ యూ మావయ్య. విజయ్, చూడు మావయ్య ఎంత మంచివారో, నువ్వే మొండిగా తెచ్చావు. విజయ్ కళ్లల్లో ఆవేదన కనిపించింది. నేను తెచ్చింది మనందరం కలిసి ఉండాలని, నిన్ను బాధ పెట్టాలని కాదు. జ్యోతి తన పాయింట్ ని మళ్లీ రుద్దింది. కలిసి ఉండటం అంటే పల్లెటూరులోనేనా, సిటీకి రమ్మని వాళ్ళని? రామలక్ష్మి స్పష్టంగా చెప్పేసింది. మేం పట్నంలో ఉండలేం తల్లి, మా ప్రాణం ఈ మట్టిలోనే ఉంది.
జ్యోతి తన బ్యాగ్ సర్దుకుని బయటకు నడిచింది. సరే. సరే, మీ ప్రాణం ఎక్కడా, నా ప్రాణం అక్కడ. ఎవరి దారి వారిదే. విజయ్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. నేనిక్కడే ఉంటాను జ్యోతి, నువ్వు వెళ్ళు. జ్యోతి షాక్ తిని ఆగిపోయింది. వాట్? నన్ను వదిలేసి ఇక్కడుంటావా? విజయ్ నిశ్చయంగా చెప్పాడు. అమ్మా నాన్నల్ని ఇలా ఒంటరిగా వదల్లేను, నువ్వు వెళ్ళు. జ్యోతి మొదటిసారి ఆలోచనలో పడింది. విజయ్, ఒక్క నిమిషం, నేను... జ్యోతి మనసులో ఏదో తెలియని సంఘర్షణ మొదలైంది. విజయ్ని వదిలి వెళ్లలేక ఆగిపోయింది. కన్నీళ్లతో రంగయ్య అడుగుతుండగా, మళ్ళీ ఎప్పుడు వస్తావల్లా?